నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నవంబర్ మాసం నవగ్రహాల సంచారం ఎలా ఉంది? ఏ రాశుల వారికి ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి? ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి? ఈ విషయాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర వాస్తు వేదిక నిపుణురాలు, దేవి ఉపాసకురాలు అయినటువంటి శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః. అమ్మ, ద్వాదశ రాశుల గురించి తెలుసుకునే ముందు మొదటిగా అసలు ఏ రాశుల్లో ఏ గ్రహాలు ఉన్నాయి, ఎటువంటి ఫలితాన్ని అందిస్తున్నాయో తెలియజేయండి. సో ద్వాదశ రాశి ఫలాల్లో ఈ మాసం కాస్త అందరికీ అనుకూలంగా ఉంది అన్నట్టు అనుకోవాలి తప్ప కాస్త ప్రతికూలంగా కనిపిస్తాయి అన్ని రాశులకి. అయితే గోచారంలో మనం చూసుకున్నట్టయితే వృషభ రాశిలో గురువు. సో గురువు వృషభ రాశిలో ఉన్న వక్రించి ఉన్నాడు ఆయన, అంటే వక్రగతితో మళ్ళీ తిరుగుమంగా ఉన్నాడు ఆయన. అందువల్ల వృషభ రాశిలో గురువు, కర్కాటక రాశిలో కుజుడు, కన్యా రాశిలో కేతువు, తులారాశిలో రవి. రవి అక్కడ తులారాశిలో ఉండడం ఏంటంటే కొంచెం బలహీనంగా అని చెప్తాను, అంటే నీచ స్థితి అని చెప్తారు. కాకపోతే ఏంటంటే దాన్ని నీచ స్థితి అనకుండా బలహీన అని చెప్పి చెప్తున్నాం. వృశ్చిక రాశిలో బుధుడు, శుక్రుడు, కుంభరాశిలో శని భగవాన్ వక్రగతితో ఉన్నాడు. ఈ విధంగా మన గోచారంలో ఉన్న గ్రహాలు, నవగ్రహాలన్నీ ఈ విధంగా ఉన్నాయి. సో ఈ విధంగా ఉండడం వల్ల ఏంటి అంటే కాస్త కొన్ని రాశులకి కాస్త ప్రతికూలంగా కనిపిస్తుంది, కొన్ని రాశులకి అనుకూలంగా ఉంది. అనుకూలంగా ఉన్న రాశులు హ్యాపీగా ఉన్నాయి అనుకోవడానికి కూడా లేదు. ఇక్కడ మళ్ళీ కుజుడు ఇక్కడ కర్కాటకంలో ఉన్నారు కనుక కాస్త అంత ఇబ్బంది పెట్టే లక్షణాలు కనిపిస్తున్నాయి మనకి. అందువల్ల ఏంటంటే ప్రతి మాసంలో మనకి ఏదైనా గ్రహస్థితి బాగాలేకపోతే కానీ భగవంతుడు ఒక అనుగ్రహం మనకు ఉంటే ఖచ్చితంగా సో మనకి బాగుంటుంది. సో ఈ మాసంలో ఏంటంటే కార్తీక మాసం ప్రారంభం. సో చక్కగా నవంబర్ మాసంలో ఎవరికి ఏది బాగున్నా బాగాలేకపోయినా ఈ కార్తీక మాసంలో చక్కగా వీళ్ళు శివాలయానికి వెళ్ళడం, దీపారాధన చేయడం, ఎంత కొంత కాస్తంత దానం ధర్మం ఏదో ఒకటి చేస్తూ ఉంటే ఖచ్చితంగా మంచి ఫలితాలు, సత్ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ భగవంతుడు నామస్మరణ చేసుకుంటూ మంచి ఫలితాలు అందుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో భగవంతుడు ఎప్పుడు మనకి ఇచ్చిన వరం ఏంటంటే ప్రతి మాసం ఒక్కొక్క, గత మాసంలో అమ్మవారి నవరాత్రులు, ఈ మాసంలో కార్తీక మాసం. చక్కగా ఈ కార్తీక మాసాన్ని వినియోగించుకొని ఎవరికి బాగాలేదో వాళ్ళు చక్కగా దైవారాధన చేసుకుంటూ, దైవనామస్మరణ చేసుకుంటూ వెళ్తే అన్ని అనుకూలంగా మారుతాయి. అమ్మ, నవంబర్ మాసం ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది? వీళ్ళకి ఏ గ్రహాల సపోర్టింగ్ బాగుంది? తప్పకుండా ధనుసు రాశి వాళ్ళకి ఈ మాసం కాస్తంత అనుకూలంగానే ఉంది. ఎందుకంటే వృషభ రాశిలో ఉన్న గురువు వక్రించి ధనస్సుని చూడడం అనేది అనుకూలంగా కనిపించినట్టు, అంటే ప్రతి విషయంలో అనుకూలంగా కనిపిస్తుంది వీళ్ళకి. ఏ పనైనా అనుకున్న పనులు అనుకున్నట్టుగా అవడము, కాస్తంత అనుకూలం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. కానీ కాస్తంత ప్రతికూలం ఉంది. ఏ విషయంలో అంటే కాస్త కోర్టుకు సంబంధించిన విషయాలు కానీ, ఇంతకుముందు ఏవైనా కోర్టు సంబంధించిన వ్యవహారాల్లో కేసులు ఉన్న, గొడవలు ఉన్న వీళ్ళకి వాటి కాస్త ప్రతికూలంగా ఉంది. దానివల్ల కాస్త ఇంకొంచెం ఇబ్బందులు, కాస్త అక్కడి నుంచి వ్యతిరేకమైన ఫలితాలు, వ్యతిరేకమైన నిర్ణయాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఈ మాసంలో వీళ్ళకి అష్టమ స్థానంలో కుజుడు, అష్టమ స్థానంలో బలహీనమైన కుజుడు ఉన్నప్పటికీ కూడా కుజుడు అష్టమ స్థానం అంటే బలం కింద లెక్క వేసుకొని ఏ పనైనా బయట తీసుకొస్తాడు. ఎప్పుడెప్పుడో చేసినవన్నీ కూడా బయట లాక్కుని వస్తాడు ఆయన. అటువంటి పరిస్థితి అది ఎవరికి అంటే ఎక్కువగా ఏదైనా సమస్య కోర్టులో ఆస్తి నష్టం గురించి కానీ, ఆస్తి మీద కానీ కేసులు కానీ ఏదున్నా వీళ్ళకి కాస్త ఈ మాసం వాయిదా వేయించుకోవడము, కాస్త ఈ మాసంలో కొంత వద్దు అని చెప్పుకొని ఏదో చెప్పడం, తప్పించుకోవడం అనేది మంచిదనమాట. మిగతా వ్యవహారాల్లో, మిగతా రంగాల్లో ఉన్న వాళ్ళకి, మిగతా ఉద్యోగస్తులకి అందరికీ కాస్త అనుకూలంగానే ఉంది. ఎందుకంటే ధనస్సులో 7వ తారీఖు నవంబర్ 7 నుంచి శుక్రుడు వస్తున్నాడు. గురువు ప్లస్ శుక్రుడు ఇద్దరు కలిసి ఆ వీక్షణ ఉండడం వల్ల శుభగ్రహాలు. దీనివల్ల ఏంటి వీళ్ళకి ఏ పనైనా చేయాలి అంటే చక్కగా సంకల్పం గట్టిగా అనుకుంటే అయిపోతుంది పని. మామూలుగానే ధనస్సు వాళ్ళకి ఏదైనా సంకల్పించుకుని వాళ్ళు చేయాలంటే చేసేస్తారు. అది కష్టమో నష్టమో తర్వాత భరిస్తారు, కానీ ముందైతే చేయడానికి సిద్ధమైపోతారు. అయితే ఇప్పుడు ఏదైతే గ్రహస్థితి ఉందో వీళ్ళకి వీళ్ళు అనుకున్నట్టుగా జరిగే విధంగా మారిపోయే అవకాశం ఉంది. 100కి 100% పనిచేస్తుంది. అష్టమ స్థానం యాక్సిడెంట్ ప్రోన్ గా చెప్తూ ఉంటారు కదా, మరి కుజుడు అందులో ఉండడం వల్ల ఎలాంటి యాక్సిడెంట్ ప్లేస్ ఖచ్చితంగా ఉంది. కాకపోతే ఏంటంటే అన్నిటికంటే మెయిన్ వీళ్ళకి కోర్టు సంబంధించిన విషయాల్లో బయటపడే ఎక్కువగా గొడవలు పడే, ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఇప్పుడు మామూలుగా జనరల్గా అష్టమ స్థానంలో కుజుడు బలంగా ఉంటే ఈ వాహనాలు నడిపేటప్పుడు, ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండమని చెప్తాం. అయితే వీళ్ళకి ధనస్సులో శుక్రుడు ఉండడం, శుభగ్రహం ఉండటము, తర్వాత గురువు వక్రించి మళ్ళీ శుక్రుడిని చూడడం, పంచమస్థ దృష్టితో చూడటము. ఎప్పుడైతే ఈ పంచమ దృష్టితో ఎప్పుడైతే గురువు వీళ్ళకి అనుకూలంగా ఉందో ఖచ్చితమైన ఫలితాలు ఏంటంటే అన్నీ బాగుంటాయి. కాస్త కోర్టు సంబంధించిన వారి పోలీస్ స్టేషన్లో కానీ గొడవలు కానీ ఏమైనా ఉంటే అది మాత్రం కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఎప్పటి నుంచి ఉన్న కేసులు బయట తవ్వడము, తీయడము, సమన్లు పంపించడము, ఇంటికి రావడము,
వాటి వల్ల కొంచెం ఇబ్బందులు పడ్డాము. ఆ విధంగా అంటే కేసులు ఏమి లేవనుకోండి, ఏ గొడవలు లేవనుకోండి, అసలు ఏ బాధ లేదు. ఏవైనా ఉన్నాయి అని తెలిస్తే అవి కాస్తంత ముందుకు వెళ్ళడము, వేగంగా నడిపించడం అవుతుంది. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళతో కానీ, ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కానీ, గవర్నమెంట్ సంబంధించిన విషయాల్లో కానీ, ఈ పోలీస్ రంగంలో ఉండే విషయాల్లో కానీ కాస్తంత ఇబ్బందులు ఉన్నాయి. ఈ సంబంధించిన వ్యాపారాలు చేసే వాళ్ళకి కాస్తంత ఇబ్బందులు ఉన్నాయి. ఎప్పుడో పెట్టిన చెక్ని అది రివర్స్ అవ్వడము, ఆ చెక్ గురించి కేసు పడడము, ఆ కేసు మళ్ళీ ఫైల్ అవ్వడము, అలాంటివి జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అలాంటి వాళ్ళు కాస్త జాగ్రత్తగా ముందుగా అన్ని విషయాలు తెలుసుకొని వాళ్ళు ఏ నిర్ణయం ముందు వీళ్ళు ఒక మంచి నిర్ణయం తీసుకోవడం, అడ్వకేట్ చూసుకోవడం చేయడం మంచి ఫలితాలు. మిగతా అన్ని రంగాల వాళ్ళకి అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, నార్మల్ చేసే వ్యాపారాలు ఎవరైతే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి అందరికీ చాలా చాలా అనుకూలంగానే ఉంది. ముఖ్యంగా ఏంటంటే వివాహాలు వాళ్ళకి చాలా వివాహం అయ్యి మంచి యోగమైన కుటుంబానికి మంచి మంచి సంబంధాలు, మంచి బంధము ఏర్పడము, అది చాలా చక్కగా మా శుభం అని చెప్పచ్చు అన్నమాట. ఆ విషయంలో చక్కగా కనిపిస్తున్నాయి. ఈ విధమైన ఫలితాలు ధనుసు రాశి వాళ్ళకి ఈ మాసంలో ఉన్నాయి. మరి ఇంకా ఎటువంటి పరిహారాలు పాటించుకుంటే ఇంకా బాగుంటుంది వీళ్ళకి? ఖచ్చితంగా కుజుడు అష్టమ స్థానంలో కుజుడు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. తర్వాత చతుర్థ స్థానంలో రాహు. ఈ రాహువు కుజుడు ఎప్పుడు ఈ వీక్షణ ఉండదు, అంటే ఒక విధంగా సర్పదోషం కింద లెక్కేస్తూ ఉంటాయి. సో అందుకే ఏంటంటే వీళ్ళు చక్కగా శనివారం పూట శివాలయానికి వెళ్ళడం కానీ, వైష్ణవాలయానికి వెళ్ళడం కానీ, జంట నాగులు ఉన్న చోటు వెళ్ళడం కానీ, చక్కగా ప్రదక్షిణాలు చేయడం, అక్కడ పాలు పోయడం, జంట నాగులు పాలు పోయడం, రావి చెట్టు జంట నాగులు ఉంటే చక్కగా ప్రదక్షిణాలు చేయడం, నమస్కారం చేసుకోవడం, ఇది చాలా ముఖ్యమైన విషయం. శనివారం పూట కాస్త పులిహోర నైవేద్యం పెట్టడం, ఇంట్లో కానీ గుళ్ళో కానీ నైవేద్యం పెట్టడం, ఆ ప్రసాదం పంచడం, ఈ విధంగా చేసుకుంటే ఈ మాసం అంతా వీళ్ళకి ఆ కాస్తంత అనుకూలంగా కనిపిస్తుంది. కోర్టు సంబంధించిన విషయాలు, కోర్టు సంబంధించిన గొడవలు, కేసులు ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం, మంగళవారం పూట సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళడం, ప్రదక్షిణాలు చేయడం, అక్కడ ఒక గంటన్నర సేపు రాహుకాలం టైంలో దీపాలు వెలిగించి మౌనంగా ఉండడం, అంటే మాట్లాడకుండా ఏదో ఒక మంత్రాన్ని లోపల జపం చేసుకుంటూ ఉండడం, ఏ ఫోన్ అటెండ్ చేయకుండా ఉండడం. ఈ అన్ని మంగళవారాలు ఇలా చేయడం వల్ల కోర్టు నుంచి వచ్చే సమస్యలు కానీ, పోలీసు గొడవల నుంచి, స్టేషన్ నుంచి వచ్చే సమస్యలు కానీ తగ్గిపోతాయి. అవి లేకుండా కాపాడబడతారు. ఆ వారం రక్షలాగా ప్రతి మంగళవారం చేయడం, ఈ విధంగా మౌనంగా ఉండడం, దీపాలు వెలిగించడము, చక్కగా దీపంలో చక్కగా కూర్చొని ఏదో ఒక స్తోత్రపారాయణ చేసుకోవడం, ఈ విధంగా చేయడం వల్ల అన్ని అనుకూలంగా మారే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది ధనుసు రాశి వాళ్ళు ఈ మాసంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరిహారాలు. అమ్మ, ధనుసు రాశి వారికి నవంబర్ మాసం ఎలా ఉండబోతుంది, ఎటువంటి పరిహారాలను పాటించుకుంటే వీళ్ళకి బాగుంటుంది, ఈ విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.